పరిధిలోని బంటుమిల్లి పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక చట్టం ద్వారా అమలవుతున్న పథకమని, గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఉపాధి హామీ పథకం కింద బంటుమిల్లిలో చేపట్టాల్సిన పనుల జాబితాను అలాగే ఏపీడీ శర్మ చదివి వినిపించారు. బంటుమిల్లిలో 23 సీసీ డ్రైన్లు అలాగే 6 సీసీ రోడ్లు ప్రతిపాదించగా గ్రామసభ ఆమోదించింది. గ్రామసభ ఆమోదించిన పనులన్నీ కూడా చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మొట్టమొదటిగా ఎంజేఎన్ఆర్ఈజీఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ వేజ్ సీకర్స్ ఎవరుంటారో, లబ్ధిదారులు ఎవరుంటారో వాళ్ళకంతా ఏమేమి హక్కులు ఉన్నాయనే దాని గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, మళ్ళీ ఈ పంచాయతీలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏమేమి వర్క్స్ శాంక్షన్ తీసుకోవాలో దానికంతా ఆమోదం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం యాక్చువల్లీ రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి 8,000 రూపాయలు ఇవ్వాలి అనుకుంటున్నాం. ప్రతి గ్రామానికి 8,000